హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే లంచ్ టైంలో నేనైతే దొండకాయ ఫ్రై చేయబోతున్నాను. దొండకాయలను ముందుగానే కోసి పెట్టుకున్నానండి. తాలింపు పెట్టిన తర్వాత మనం దొండకాయలు వేసేసుకోవాలండి. ముక్కలుగా చేసినవి ఆయిల్లో వేసుకొని మనం ఏం చేయాలండి చెప్పండి. కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు తర్వాత పసుపు మీకు ఎంత సరిపోతుందంటే పసుపు యాడ్ చేసుకొని 1 స్పూన్ వేసుకోండి. నేనైతే అర టీ స్పూన్ వేసుకున్నాను. ఉప్పు కూడా అంటే 1 స్పూన్ వేసుకోండి. వేసుకొని మనం కలుపుతుంటే దీన్ని దొండకాయ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళని మాత్రం ఉండదండి. దొండకాయ చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ వాళ్ళకి సైతం ఈ దొండకాయ ఫ్రై చేసుకుంటే చాలా నచ్చుతుందండి. లాస్ట్లో మనమైతే కారం చల్లుకోవడమేనండి. ఇంకా కారం చల్లుకొని దొండకాయ ఫ్రై చేయండి, ఎంతో రుచిగా ఉంటుంది. సాటర్డే రోజు దొండకాయ చేసుకుంటే దొండకాయ కర్రీ కానీ దొండకాయ ఫ్రై కానీ తింటే చాలా బాగుంటుంది. తర్వాత అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి ఈ దొండకాయ ఫ్రైని. తర్వాత నేనైతే ఈరోజు మిరపకాయ పచ్చడి చేశాను. ఆ పచ్చడిని కలుపుకొని మనం వేడి వేడి అన్నంలోకి లంచ్ టైంలో తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఎప్పుడూ నాన్ వెజ్ తిని తిని బోర్ పడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం పచ్చడి కూడా తినాలండి. దొండకాయ ఫ్రై కూడా తింటూ ఉంటే రుచి అనేది మన నాలుకకి తెలుస్తుందండి. నెయ్యి అయితే లేదండి, మా ఇంట్లో నెయ్యి అయిపోయింది. బయట నుంచి తెప్పించడం ఏదో ఒకటి చేయాలి. ఇప్పటికి ఇదే సరిపెట్టుకున్నానండి. ఆ పచ్చడి, ఆ దొండకాయ ఫ్రై సాటర్డే లంచ్ స్పెషల్ అండి. ఈరోజైతే దొండకాయ ఫ్రై అండ్ మిరపకాయ పచ్చడి.